చాప్టర్ 1 జీవశాస్త్రము సహజ వనరులు. జీవులను గురించి తెలిపే శాస్త్రమును జీవశాస్త్రము అంటారు. దీనిని ఆంగ్లంలో బయాలజీ అంటారు. బయాలజీ అనున్నది గ్రీకు భాషకు చెందిన పదము. దీనిలో బయోస్ అనగా జీవమని, లోగోస్ అనగా శాస్త్రమని అర్థము. క్రీస్తుపూర్వం 384 నుండి 322 సంవత్సరంలో అరిస్టాటిల్, క్రీస్తు శకము 130 నుండి 200లో గేలెన్ల నుండి లిఖితపూర్వకంగా జీవశాస్త్రం లభించింది. మతపరమైన భావాల వలన జీవశాస్త్రంపై పరిశోధన జరగనందువల్ల జీవశాస్త్రాన్ని కనుగొన్న తరువాత 1000 సంవత్సరముల వరకు ఈ శాస్త్రం అభివృద్ధి చెందలేదు. అందువలన ఆ కాలాన్ని చీకటి యుగంగా పేర్కొన్నారు. అరిస్టాటిల్ తర్వాత లేమార్క్, డార్విన్, పాస్చర్, జెన్నర్, రాష్, ష్వాన్, వాట్సన్, క్రిక్, ఖురానా మొదలగు వారు జీవశాస్త్రంపై అనేక పరిశోధనలు చేశారు. అరిస్టాటిల్ని జీవశాస్త్ర పితామహుడు అంటారు. మొట్టమొదటిసారిగా జీవశాస్త్రం అనే పదాన్ని జీన్ లేమార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఉపయోగించాడు. 16వ శతాబ్దంలో వెషాలియస్, విలియం హార్వే అనే శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల జీవశాస్త్రం పునరుజ్జీవనం పోసుకుంది. మానవుడు మొదట జీవశాస్త్రవేత్త, ఆ తరువాతే ఇంకేదైనా అన్నది ఎంతో సమంజసమైనది. మానవునకు అనేక సమస్యలను పరిష్కరించుకోవడంలో జీవశాస్త్ర జ్ఞానం తోడ్పడుతుంది. మొదట సరళ జీవుల నుండి క్రమేపీ మానవుల వరకు జీవులు పొందిన మార్పులనే జీవ పరిణామము అంటారు. సజీవులలో మూలకాల అమరిక ఒక క్రమపద్ధతిలో అమర్చబడి ఉంటుంది. నీరు లేకపోతే జీవం ఉండదు. భూమి ఏర్పడినప్పుడు ఆక్సిజన్, ఓజోన్లు లేనందువల్ల అతి నీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి ఉండేవి. భూమి వలయాలుగా 4600 మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. సైనోబ్యాక్టీరియా అనగా నీలి ఆకుపచ్చ శైవలంను మొట్టమొదట భూమిపై ఉద్భవించిన ప్రాణిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అది భూమి పుట్టిన 1000 మిలియన్ సంవత్సరంలకి పుట్టినదని భావిస్తున్నారు. ఇవే ప్రాథమిక జీవులు. జీవం పుట్టుకపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త స్టాన్లీ మిల్లర్ వాన నీరు భూమి మీద అనేక లవణాలతో కలిసి సముద్రపు నీరుగా అనేక రసాయన పదార్థాలను కలిగి ఉన్న ఫ్రీ బయోటిక్ సూపుగా ఏర్పడింది. ఫ్రీ బయోటిక్ సలాడ్ లో జరిగిన రసాయనిక చర్యలకు కావలసిన శక్తి సూర్యకిరణాలు, మెరుపుల నుండి పొందుతాయి. మెరుపుల నుండి విద్యుత్తు ఏర్పడుతుంది. సముద్రంలోని కర్బన అణువులు మిగిలిన పదార్థాలతో కలిసి ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఏర్పడినవి. ప్రకృతిలో సహజంగా లభించేవి సహజ వనరులు. గాలి, నీరు, నేల, జంతువులు, వృక్షాలు మరియు సేంద్రియ, నిరంద్రియ, అకర్బన నిలువలన్నీ సహజ వనరులకి ఉదాహరణలు. ప్రకృతిలో అధిక మొత్తంలో లభ్యమవుతూ భవిష్యత్తులో వాడడానికి వీలైన నిలువ పదార్థాలను వనరులు అంటారు. వీటిని మనము విచక్షణాయుతంగా సరియైన అవగాహనతో వాడుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలకి కొరత ఏర్పడుతుంది. వనరులు 2 రకాలు. ఒకటి, వాడిన పిమ్మట తిరిగి తమంతట తామే ఏర్పడే వనరులను పునరుద్ధరింపదగిన వనరులు అని అంటారు. ఉదాహరణ గాలి, నీరు, మొక్కలు మొదలైనవి. వాడిన పిమ్మట తిరిగి ఉత్పత్తి కాని మరియు భర్తీ చేయబడని వనరులను పునరుద్ధరింపలేని వనరులు అంటారు. ఉదాహరణ ఖనిజాలు, పెట్రోలు మొదలైనవి. జంతువులు, మానవులతో సహా అన్ని జీవులలో శరీరం బరువులో 70% నుండి 75% వరకు నీరు కలదు. నీరు జీవనానికి ఆధారము. ఇది శరీరంలోని అనేక ఇతర జీవక్రియలలో కూడా పాల్గొంటుంది. భూగోళ ఉపరితలంలో దాదాపు 80% నీరు, 20% నేల కలదు. భూమిపైన ఉన్న నీటి వనరులు సముద్రాలు, నదులు, సరస్సులు, బావులు మొదలైనవి. భూమిపై ఉన్న నీటిలో 97% నీరు సముద్రాలలోనే కలదు. నదులు, సరస్సులు మొదలైనవి మంచినీటి వనరులకు ఉదాహరణలు. సముద్రం, భూమి, వాతావరణాల మధ్య నిరంతరంగా జరిగే నీటి మార్పిడినే హైడ్రోలాజికల్ వలయం అంటారు. వర్షపు నీరు, నదులు, సరస్సుల నుండి నేల అడుగు పొరలలో చేరే నీటిని భూగర్భ జలం అంటారు. భూగర్భ జలపు పై స్థాయి నీటిని నీటి మట్టం అంటారు. మనం నీరు అందించినప్పటికీ పెద్ద వృక్షాలు భూగర్భం నుండి నీటిని గ్రహిస్తాయి. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం వల్ల
అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయి, నీటి వనరులు దెబ్బతింటాయి. అనావృష్టి పరిస్థితులు విచక్షణారహితంగా తవ్వుతున్న గొట్టపు బావుల వలన నీటి మట్టం తగ్గుతుంది. సరస్సులలో నీటిని తీసివేసి దానిని ఇసుకతో నింపి ఆ పైన ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ ప్రాంతంలో గల భూగర్భ జలం తగ్గిపోతుంది. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, వ్యవసాయంలో కీటక నాశనలు, ఎరువులను విచక్షణారహితంగా వాడుట వలన భూగర్భ జలం కలుషితం అవుతుంది. ఎడార్లలో చాలా తక్కువ నీరు ఉంటుంది కావున చాలా తక్కువ జంతువులు, మొక్కలు జీవిస్తాయి. నదుల ద్వారా నీటి ప్రవాహం వల్ల మరియు చలికాలంలో నీరు గడ్డకట్టడం వలన శిలలు విచ్ఛేదనం చెందడం వల్ల మట్టి ఏర్పడుతుంది. గాలిలో నీటి ఆవిరి వాతావరణంలోని వేడిని అదుపు చేస్తుంది. మానవుడికి ఉపయోగపడే నీటిని మంచినీరు అంటారు. రక్తంలోని ముఖ్యమైన భాగము నీరు. భూమిని చుట్టి ఉన్న వాయువుల మిశ్రమమే గాలి. దీనినే వాతావరణం అని అంటారు. గాలిలో 21% ఆక్సిజన్, 78% నత్రజని మరియు మిగిలిన 1% ఇతర వాయువులు కలవు. ఆక్సిజన్ నత్రజనుల నిష్పత్తి 1:4 నిష్పత్తిలో కలవు. వాతావరణంలోని ఆక్సిజన్ నత్రజనులు పోగా మిగిలిన 1%లో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, దుమ్ము, హీలియం, నియాన్, ఆర్గాన్, జీనాన్, క్రిప్టాన్, మీథేన్, హైడ్రోజన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన వాయువులు ఉంటాయి. భూమి నుండి ఆకాశం వైపుకు పయనిస్తున్న కొద్దీ గాలి తగ్గుతూ ఉంటుంది. భూమి నుండి 10,000 కిలోమీటర్ల పైన గాలి ఉండదు. వాతావరణంలో గల ఓజోన్ పొర సూర్యకిరణాలలోని ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను భూమిపైకి చేరవేయకుండా ఆపుతుంది. వాటి చెడు ప్రభావం నుండి మొక్కలను, జంతువులను కాపాడుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగి భూమి వెచ్చగా ఉంచబడుతుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 0.033% కలదు. రైజోబియం అనగా బ్యాక్టీరియాలు వాతావరణంలోని నత్రజనిని వాటి కణ పదార్థాలుగా మార్చుతాయి. వాతావరణంలోని పైపొరలో ఉన్న ఆక్సిజన్ సూర్యరశ్మిని గ్రహించి ఓజోనుగా మార్చుతుంది. భూమి ఉపరితలం నుండి 16 నుండి 23 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ వాయువు కలదు. భూమిని చేరే సూర్యకిరణాలు 3 రకాలు. అవి 1 అతినీలలోహిత కిరణాలు, 2 దృశ్య కిరణాలు, 3 పరారుణ కిరణాలు. తక్కువ తరంగధైర్యం గల అతినీలలోహిత కిరణాలు చెట్లు, జంతువులకు తగిలితే క్రోమోజోములు దెబ్బతిని మానవులకు, జంతువులకు క్యాన్సర్ వచ్చును. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, విమానాలు మొదలగునవి గాలిలోకి క్లోరోఫ్లోరో కార్బన్లు అనే రసాయనాలను వదులుతాయి. ఈ రసాయనాలు ఓజోన్ పొరను ఆక్సిజన్గా మార్చడం వలన వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతిని అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతాయి. సముద్రాలలోని లవణ శాతం 3.5% ఉంటుంది. సముద్రంలో లవణాలు నీటిలో కరిగే అయాన్ల రూపంలో ఉంటాయి. సముద్రంలో సోడియం క్లోరైడ్ 2.8% వరకు ఉంటుంది. సముద్రంలో లభించే ఇతర లవణాలు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి. సముద్రంలోని కాల్షియం, సిలికా లవణాలను అస్థిపంజరంగా ఉపయోగించుకునే జీవులు ప్రోటోజోవన్లు మరియు స్పాంజీలు. ఈ జీవులు చనిపోయిన తర్వాత వాటి శరీరాల నుండి లవణాలు తిరిగి సముద్రం లోపలికి వెళ్ళి అచట గట్టిపడి రాయిగా మారి కొంతకాలానికి ఆ రాళ్ళు అలలకి కరిగి సముద్రంలో కలుస్తాయి. సముద్రపు కలుపు మొక్కల నుండి అయోడిన్ను, ఆలుచిప్పల కర్పరాల నుండి సున్నంను తయారు చేస్తున్నారు. సముద్రపు నీటిలో రేడియోధార్మిక శక్తి గల పదార్థాలు డ్యూటీరియం అనగా హైడ్రోజన్ బార ఐసోటోప్ మరియు థోరియం. ఇది కేరళ తీరంలోని ఇసుకలో లభిస్తుంది. ఇసుకను సిలికా రూపంలో కంప్యూటర్ పరిశ్రమలో వాడుతున్నారు. మనకు తెలిసినంత వరకు జీవం గల గ్రహం భూమి ఒక్కటే. జీవుల మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఇతర అనుకూల పరిస్థితులు భూమి కలిగి ఉంది. నేల భూగోళాన్ని దాదాపు 20% ఆక్రమిస్తుంది. భూమిపై మండలాన్ని ఉపరితల మృత్తిక అంటారు. ఈ ఉపరితల మృత్తిక లవణాలు మరియు హ్యూమస్ల మిశ్రమము. ఈ మృత్తికలు శిలల నుండి ఏర్పడతాయి. ఒక మృత్తిక రసాయన లక్షణాలు మాతృశిలపైన ఆధారపడి ఉంటాయి. సరైన మృత్తిక నిర్వహణ, పశువుల బారి నుండి రక్షణ, కొత్త మొక్కల్ని నాటడం,
జూమ్ వ్యవసాయాన్ని అరికట్టడం వలన మృత్తిక క్రమక్షయాన్ని ఆపవచ్చు. పెద్ద పెద్ద శిలలు వాతావరణ ఒత్తిడులకు లోనై చిన్న చిన్న సూక్ష్మ రేణువులుగా మారి మృత్తికలు ఏర్పడును. దీనినే విదరింగ్ అంటారు. మృత్తికలలో బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు మరియు కీటకాలు, నేలను తొలిచే వానపాములు నివసిస్తాయి. నేలలో కుళ్ళిన పత్రాలు, జంతువుల మృత కళేబరాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడం వల్ల వీటి అవశేషాలు మృత్తికలో కలిసి అది సారవంతమవుతుంది. మృత్తిక యొక్క సారవంతమైన ఉపరితలం కొట్టుకొని పోవడాన్నే మృత్తిక క్రమక్షయం అంటారు. మృత్తికా రేణువులను గట్టిగా బంధించి ఉంచు మొక్కలు గడ్డి రకపు మొక్కలు మరియు రబ్బరు జాతి మొక్కలు. ఒక ప్రదేశంలో నివసించే జంతు జాతులన్నింటినీ జంతు సముదాయం అంటారు. జంతువుల నుండి పాలు, మాంసము, కేశాలు, చర్మాలు మొదలైనవి మనకు లభిస్తున్నాయి. క్యాడ్ లివర్ నూనెలో విటమిన్ ఏ మరియు విటమిన్ డి కలవు. అందువలన ఈ నూనెను ఆహార పదార్థాలలో వాడతారు. మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, హరిత రేణువులు, నీరు మొదలగునవి కావాలి. మొక్కలు సమస్త మానవాళికి, ఇతర ప్రాణులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆహారాన్ని ఉత్పత్తి చేయటం వలన వాటిని ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటారు. నూనెలు, సుగంధపు ద్రవ్యాలు, మందులు, రబ్బరు, నారపత్తి, వివిధ పరిశ్రమలు వాడే ముడి పదార్థాల వంటి రసాయనాలు మొక్కల నుండి లభిస్తాయి. యుఫోర్బియేసి, ఆస్టరేసి, పామే, పెడారియేసి మొదలగు నూనెలనిచ్చే మొక్కల కుటుంబాలు. నూనెలను వెలికి తీయగా మిగిలిన పిప్పిని ఆయిల్ కేక్ లేదా తెలక పిండి అంటారు. దీనిని పశువులకు ఆహారంగాను ఎరువుగా కూడా వాడతారు. నూనెలను వంటలోనే కాక సబ్బులు, పేస్ట్ల తయారీలో మరియు కందెనలుగా వాడతారు. మంచి గంధం, మల్లె, గులాబీ పత్రాల నుండి సుగంధ తైలాలు తీస్తారు. చెరకు నుండి చక్కెరను తీస్తారు. కొన్ని రకాల మొక్కల నుండి అభిరంజకాలు అనగా రంగులను తయారు చేస్తారు. ప్రత్యేక రుచి కోసం సుగంధ ద్రవ్యాలు ఆహార పదార్థాలలో నిల్వ చేయటంలో వాడతారు. మిరియాలు, ఏలకులు, లవంగాలు మొదలగునవి విత్తనాల నుండి, బెరడు నుండి లభిస్తాయి. టేకు, సాల్, వేప, దేవదారు, డాల్బర్జియా, పైన్ మొదలగునవి కలపనిచ్చే మొక్కలు. ఎర్రచందనం కర్రను వాణిజ్యపరంగా బొమ్మలు, సంగీత పరికరాల తయారీకి ఉపయోగిస్తున్నారు. సముద్రాలు, నదులు, చెరువులలో ప్రథమ ఉత్పత్తిదారులు శైవలాలు. చైనా గడ్డి శైవలాలకి ఉదాహరణ. ధాన్యాలు గ్రామినే జాతి కుటుంబానికి చెందును. సజ్జలు, రాగులు మొదలైన ధాన్యాలను చిరుధాన్యాలు అంటారు. అధిక శాతం ప్రోటీనులు ఆపరాల గింజలలో లభిస్తాయి. అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉన్న ధాన్యము సోయా చిక్కుడు. బ్యాక్టీరియాను ప్రాథమిక విచ్ఛిన్నకారులు అంటారు. శిలీంధ్రియాల నుండి పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ లాంటి మందులు తయారవుతాయి. కుక్కగొడుగులు శిలీంధ్రాలకి చెందును. పైన్ మొక్కల నుండి రెసిన్ను తయారు చేస్తారు. మలేరియాకు ఔషధంగా క్వినైన్ను వాడతారు. గుండె జబ్బులకు డిజిటాలిస్ను ఔషధంగా వాడతారు. అధిక ఆహారోత్పత్తిని ఎక్కువ భూమిని సాగు చేయడం ద్వారా మరియు ఉన్న భూమిలోనే శాస్త్రీయ పద్ధతిలోనూ ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తిని చేయవచ్చు. ఉన్న భూమిలోనే ఎక్కువ ఆహారోత్పత్తికి వర్ణాత్మక ప్రజననము, సంకరణము వలన తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చే మొక్కలను మరియు వ్యాధి నిరోధక మొక్కల్ని సృష్టిస్తున్నాం. వ్యవసాయంలో ఎక్కువగా రసాయనాలు వాడడం వల్ల ఉత్పత్తి ధర పెరుగుతుంది మరియు ఈ రసాయనాలు చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఆహారాన్ని నిల్వ చేయడానికి 2 పద్ధతులున్నాయి. అవి 1 ఎండబెట్టడము, 2 సూక్ష్మజీవిరహితం చేయడం. ఆహారం కోసం మానవుడు ప్రకృతి మీద ఆధారపడతాడు. అడవులను నరకడం వల్ల జంతువులకు, వృక్షాలకు మధ్య ఉండే తులస్థితి చెదిరిపోతుంది. రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూముల లక్షణాలు మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి. గత సంవత్సరాలలో ఆరోగ్య పరిరక్షణ వల్ల మానవ జనాభా పెరిగింది. జనాభా పెరగడం వల్ల ఆహార పదార్థాల అవసరం చాలా ఎక్కువగా పెరిగింది. జీవశాస్త్రంలో ముఖ్యంగా జన్యుశాస్త్రంలో గడించిన పరిజ్ఞానం ఆహార సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది. వర్ణాత్మక ప్రజననము, సంకరణము పద్ధతుల ద్వారా వ్యాధి ప్రతిరోధకం కలిగిన మొక్కలను ఉత్పత్తి చేయడం ద్వారా హరిత విప్లవానికి పునాదులు ఏర్పడ్డాయి. ఆహారోత్పత్తి పెరిగింది. ఎక్కువ పాలనిచ్చే పశుసంపద, ఎక్కువ గుడ్లు పెట్టే కోళ్లను ఉత్పత్తి చేయడం, మేలు రకం మాంసము వర్ణాత్మక ప్రజననం పద్ధతి వలన పొందవచ్చు.
అతి తక్కువ కాలంలో కణజాల వర్ధనం వలన అనేక మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. జన్యులోపాలను గుర్తించి వాటిని సక్రమంగా పనిచేసే జన్యువులచే భర్తీ చేయటం జన్యు చికిత్స ద్వారా సాధ్యం. కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారకాల స్థానంలో బయోఫెర్టిలైజర్స్ను వాడడం జరుగుతుంది. జన్యువులలో కలుగు ఆకస్మిక మార్పులను ఉత్పరివర్తనాలు అంటారు. పెన్సిలిన్ శిలీంధ్రముల నుండి లభిస్తుంది. ఇది ఒక సూక్ష్మజీవి నాశకము. అతిమూత్ర వ్యాధి నివారణకు ఇన్సులిన్ కావాలి. పూర్వం జంతువుల నుండి ఇన్సులిన్ను పొందేవారు. అతిమూత్ర వ్యాధి ఒక జన్యువ్యాధి. నేడు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి కారకమైన జన్యువుని వేరు చేసి బ్యాక్టీరియాలో ప్రవేశపెడతారు. ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియాలను పెంచి తద్వారా అధిక మొత్తంలో ఇన్సులిన్ని తక్కువ ధరలో ఉత్పత్తి చేస్తున్నారు. జీవులను మొట్టమొదట వర్గీకరించింది అరిస్టాటిల్. దగ్గర పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహాన్నే జాతి అంటారు. వృక్షాల పేర్లను వ్రాసేటప్పుడు మొదట ప్రజాతి, తర్వాత జాతి పేరు, ఆ తర్వాత శాస్త్రజ్ఞుని పేరుని రాస్తారు. ఇలా వ్రాసిన పేరుని శాస్త్రీయ నామం అంటారు. శాస్త్రీయ నామాలు గ్రీకు, లాటిన్ భాషల్లో ఉంటాయి. జీవులన్నింటినీ 5 రాజ్యాలుగా విభజించారు. అవి 1 మోనిరా, 2 ప్రోటిస్టా, 3 ఫంజీ, 4 ప్లాంటే, 5 అనిమేలియా. ప్రోటిస్టాలో 2 వర్గాలు కలవు. 1 క్లోరోఫైటా, 2 ప్రోటోజోవా. క్లోరోఫైటాలో హరితరేణువులు ఉంటాయి. వీటిలో కనకవచం, శైలికలు, కషాబాలు ఉండవచ్చు. ప్రోటోజోవా జీవులలో ఎమీబా వల్ల ఎమీబియాసిస్ అను వ్యాధిని, ప్లాస్మోడియం వల్ల మలేరియా వ్యాధిని కలుగజేస్తాయి. డయాటమ్స్ జలాశయాల్లోనూ సముద్రాల్లోనూ నివసించే అనేక జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అందువల్ల వాటిని సముద్రంలో తేలియాడే పచ్చని బయళ్ళు అంటారు. ఫంజీలు భూమి ఉపరితలంపై ఉండే జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలను శుభ్రపరుస్తాయి. అందువలన ఫంజీలను భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు. ఫంజీలు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సిద్ధ బీజాలు అనుకూల పరిస్థితుల్లో పెరిగి అనేక పోగులను ఏర్పరుస్తాయి. ప్లాంటీ రాజ్యంలో 1 బ్రయోఫైటా, 2 ట్రెకియోఫైటా అను 2 వర్గాలు కలవు. జీవుల్లో ఉండే పోలికలను బట్టి వాటి సమూహాలుగా చేయడాన్నే వర్గీకరణం అంటారు. ఇలా వర్గీకరించు శాస్త్రాన్నే వర్గీకరణ శాస్త్రం అంటారు. కెరోలస్ లిన్నెయస్ వ్రాసిన వృక్షాలకు సంబంధించిన గ్రంథం పేరు స్పెసిస్ ప్లాంటారం కాగా, రెండవది జంతువులకు సంబంధించిన శాస్త్రము సిస్టమా నాచురే. స్పంజికలు పోరిఫెరా వర్గానికి, డయాటమ్స్ క్లోరోఫైటా వర్గానికి, కీటకాలు ఆర్థోప్రోడా వర్గానికి చెందుతాయి. జాతులు అన్న పదాన్ని మొదటిసారిగా జాన్ రే ప్రవేశపెట్టినాడు. ద్వినామీకరణ పద్ధతిని కరోలస్ లిన్నెయస్ ప్రవేశపెట్టారు. ద్వినామీకరణ పద్ధతిలో జీవి యొక్క మొదటి పేరు ప్రజాతికి సంబంధించినది కాగా, రెండవ పేరు జాతికి సంబంధించినదిగా ఉంటుంది. అన్ని ప్రాథమిక జంతువులు మోనిరా రాజ్యానికి చెందినవి. ఇవి ముఖ్యంగా నీలి ఆకుపచ్చ శైవలాలు. ఆమ్ల వాతావరణంలో నివసించు జీవులకు ఉదాహరణ జీర్ణాశయంలోని బ్యాక్టీరియాలు అనగా ఫంజీ కాగా, వాతావరణంలోని మార్పులను గ్రహించు కణములు నాడీ కణములు. మలేరియా, ఎమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవా జీవుల వలన కలుగుతాయి. కుక్క, తోడేలు ఒకే కుటుంబానికి చెందినవి. చేప నుండి మానవుడి వరకు కార్డేటా వర్గానికి చెందుతారు. మైక్రోస్కోపుని కనుగొన్న శాస్త్రవేత్త ఆంథనీ వాన్ ల్యూవిన్హుక్. ఇతడు డచ్వాడు. విలియం హార్వే జంతువుల హృదయం, రక్త ప్రసరణ వ్యవస్థలపై పరిశోధనలు చేశాడు. పట్టుపురుగు గుడ్లు, ద్రాక్ష సారాయి, పాలు చెడిపోవడానికి కారణము సూక్ష్మజీవులని వేడి చేయడం వల్ల బ్యాక్టీరియాలు నశించి చెడిపోకుండా చేయడాన్ని పాశ్చరైజేషన్ అని అంటారు. దీనిని తెలిపిన వాడు లూయి పాస్చర్. గొర్రెలకు సోకే ఆంత్రాక్స్ వ్యాధికి టీకాలు, రాబిస్ వ్యాధికి నయం చేయడానికి చికిత్సా పద్ధతిని లూయిస్ పాస్చర్ కనుగొన్నాడు. దోమతెరలు వాడడం, దోమలు పెరిగే ప్రాంతాలలో డీడీటీ చల్లుట వలన మలేరియాని అదుపులో ఉంచవచ్చని సర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. మలేరియా మీద జరిపిన కృషికి గాను సర్ రొనాల్డ్ రాస్కి 1902లో నోబెల్ బహుమతి వచ్చింది. డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లము అనేది ఒక జన్యు పదార్థం. దీనిని క్రిక్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. డిఎన్ఏ ఒక ద్వికుండలిని నిర్మాణమని క్రిక్ మరియు వాట్సన్లు ప్రతిపాదించారు. కణము పనిచేయడానికి కావలసిన సమాచారాన్ని డిఎన్ఏ ఎలా నిల్వ చేసి కణానికి అందజేస్తుందో వారు వివరించారు. డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావుని
అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని అంటారు. ఇతడు ఫోలిక్ ఆమ్లము, టెట్రిసైక్లిన్ మరియు క్యాన్సర్ నిరోధకాలను కనిపెట్టాడు. సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ ఆర్నిథాలజీ మీద పరిశోధనలు చేశాడు. పక్షుల అధ్యయనం మీద అతడు చేసిన కృషికి పాల్గెట్టి బహుమానం అతడు పొందాడు. అధిక ఆహారోత్పత్తిని పెంచడాన్ని హరిత విప్లవం అంటారు. మానకొంబు స్వామినాథన్ అను శాస్త్రవేత్త మన దేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. హరగోవింద ఖురానా కృత్రిమంగా జన్యువులని ప్రయోగశాలలో తయారు చేసినందుకు గాను 1968 సంవత్సరంలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. ఖండాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయని తెలుపు సిద్ధాంతాన్ని ఖండాల కదలిక సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతానికి రుజువులు ఇచ్చినవాడు బీర్బల్ సహాని. అతడు పురావృక్ష శాస్త్రానికి అనేక సేవలు చేశాడు. సర్ టిఎస్ వెంకట్రామన్ చెరకుని వెదురుని సంకరణం చేసి చెరుకు పంటను అభివృద్ధి చేసి చక్కెర ఉత్పత్తిని పెంచాడు. పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నవాడు పంచానన్ మహేశ్వరి. ఇతడిని ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా పిలుస్తారు. గుండె నుండి రక్తం ధమనుల్లోకి పంపబడి తిరిగి సిరల ద్వారా గుండెను చేరుతుందని కనుగొన్నవాడు విలియం హార్వే. శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలకు భారత ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. దేశంలో ప్రముఖ శాస్త్రీయ సంస్థలలో జరిగే పరిశోధనలో ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటారు. జాతీయ సముద్ర పరిశోధన సంస్థ సముద్ర జలాలలో నివసించే జంతువులపై పరిశోధన చేస్తుంది. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అని అంటారు. జాతీయ పోషకాహార సంస్థ పోషకాహారంపై పరిశోధనలు చేస్తుంది. ఇది హైదరాబాద్లో కలదు. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్ ఇక్రిసాట్ హైదరాబాద్కు దగ్గరలో కలదు. ఇక్కడ మన దేశం లాంటి ఉష్ణమండల దేశాలలో పంట మొక్కల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండియన్ అగ్రికల్చరల్ పరిశోధనా సంస్థ వ్యవసాయ ఉత్పత్తులను నూతన విధానాలను రూపొందించడంలో పరిశోధనలు చేస్తుంది. నేషనల్ బొటానికల్ పరిశోధనా సంస్థ వృక్షశాస్త్రంలో పరిశోధన చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సంస్థ విధి పత్తి వంగడాలను అభివృద్ధి పరచుట. ఇది నాగ్పూర్లో కలదు. వరి వంగడాలను మరియు ఉత్పత్తిని పెంచుటలో పరిశోధనలు చేయు సంస్థ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కటక్లో కలదు. చెరకు వంగడాలను మరియు ఉత్పత్తులను పెంపొందించుటకు పరిశోధనలు చేయు సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్. ఇది లక్నోలో కలదు. వైద్య రంగంలో పరిశోధనలు చేయు సంస్థ జాతీయ వైద్య పరిశోధనా మండలి. ఇది న్యూఢిల్లీలో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో కలదు. ఇది వైరస్పై పరిశోధనలు చేస్తుంది. వృక్షాలను గురించి అధ్యయనం చేసే ఒక పెద్ద విభాగమే వృక్షశాస్త్రం. వృక్ష జీవశాస్త్రాన్ని అనేక కోణాలలో తెలిపే అనేక చిన్న చిన్న విభాగాలు దీంట్లో ఉంటాయి. జంతువులను గురించి తెలిపే ఒక పెద్ద విభాగము జంతుశాస్త్రం. దీనిలో అనేక చిన్న శాఖలు కలవు. ఇవి జంతువుల గురించి వివిధ కోణాల్లో తెలుపుతాయి. వృక్షాలు జంతువుల అంతర నిర్మాణాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగం పేరే శరీర నిర్మాణ శాస్త్రం. శరీర అవయవాలు అవి చేసే జీవక్రియలను గురించి తెలిపేది శరీర ధర్మశాస్త్రం. ఉదాహరణకు జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి మొదలగున వాటిని గురించి చర్చించేదే శరీర ధర్మశాస్త్రం. జంతువులు, వృక్షాలు గుడ్డు దశ నుండి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల, అభివృద్ధుల గురించి తెలిపే శాఖ పిండోత్పత్తి శాఖ. జంతు వృక్షాల వర్గీకరణం గురించి తెలిపేది వర్గీకరణ శాస్త్రం. జీవుల నిర్మాణము, జీవక్రియలు, జన్యు నిర్మాణము, జీవ పరిణామాల సారూప్యతను ఆధారంగా చేసుకొని వర్గీకరణం జరుగుతుంది. వ్యాధి వల్ల జీవులలో కలిగే మార్పులను తెలిపే శాస్త్రము వ్యాధి విజ్ఞాన శాస్త్రం. ఈ మార్పులు నిర్మాణంలో కానీ జీవ రసాయనిక వ్యవస్థలో కానీ కలగవచ్చు.